వెల్కమ్ బ్యాక్ టు నేర్చుకుందాం విత్ ఉషా. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి. ఒకవేళ బయటికి వెళ్ళాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోండి. తరచుగా మీ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కుంటూ ఉండండి. ఇవాల్టి రెసిపీ కస్టర్డ్ కేక్. ఈ కస్టర్డ్ కేక్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. పంచదార పొడి 1/2 కప్పు, రిఫైన్డ్ ఆయిల్ 1/2 కప్పు, మైదా 1/2 కప్పు, కస్టర్డ్ పొడి 1/2 కప్పు, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్, పాలు 1/2 కప్పు, చెర్రీస్ లేదా టూటీ ఫ్రూటీ, జీడిపప్పు లేదంటే కిస్మిస్ ఇలాంటివి ఆప్షనల్, ఇందులో ఏదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక తయారు చేసే పద్ధతి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో పంచదార పొడి వేసుకుని దీనిలో ఆయిల్ కూడా వేసుకుని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. పంచదార మొత్తం ఆయిల్లో బాగా కలిసిపోయి ఇది మెత్తని పేస్ట్లా అవుతుంది. అంతవరకు మనం దీన్ని కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమంలోనికి మనం మైదా పిండి, అలాగే కస్టర్డ్ పౌడర్, బేకింగ్ పౌడర్, ఇంకా బేకింగ్ సోడా వీటన్నిటిని కూడా ఒక జల్లెడ లాంటి దాంట్లో వేసుకుని మనం ఈ బౌల్లోకి జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల మనకి పిండి కాస్త లూజ్గా అవుతుంది. అలాగే దీనిలో ఏమైనా మలినాలు ఉంటే కూడా మనం తీసేయచ్చు. ఇప్పుడు దీని అంతటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 1/2 కప్పు పాలు వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం మొత్తం 1/2 కప్పు పాలు తీసుకున్నాం కదా, ముందు 1/2 కప్పు వేసుకుని వాటిని బాగా కలిపిన తర్వాత అప్పుడు మిగిలిన 1/2 కప్పు పాలు కూడా వేసుకుని దీన్ని కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు ఎప్పుడు కూడా మనం కేక్ మిక్స్చర్ని ఒకే డైరెక్షన్లో కలపాలి. దానివల్ల మనకి కేక్ సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుందన్నమాట. మీకు ఎటువైపు అలవాటు అయితే అటువైపు, అంటే క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ ఎటువైపు మొదలు పెడితే అటే అలా కంటిన్యూ చేస్తూ దీన్ని మిక్స్ చేసుకోండి. ఎక్కడ కూడా లంప్స్ లేకుండా కలుపుకోవాలి. అలాగని ఎక్కువ కలిపేయొద్దు, జస్ట్ లంప్స్ లేకుండా అయ్యేంత వరకు మెత్తగా అంతా కలిసిపోయే వరకు కలుపుకోవాలంతే. మనం ఎక్కువ కలిపేసినా కూడా మనకి కేక్ సరిగ్గా రాదు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీరు డ్రై ఫ్రూట్స్ కానీ టూటీ ఫ్రూటీ కానీ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి. నేను ఇందులో జీడిపప్పు, కిస్మిస్ యాడ్ చేశాను. టూటీ ఫ్రూటీ కానీ చెర్రీస్ కానీ ఉంటే మనకి ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది. టిన్ రెడీ చేసుకోవాలి. కేక్ టిన్ తీసుకుని దీన్ని ఆయిల్తో కానీ బటర్తో కానీ గ్రీజింగ్ చేయాలి. అలాగే అడుగు భాగంలో ఒక బటర్ పేపర్ని వేసుకోవాలి. ఒకవేళ మన దగ్గర బటర్ పేపర్ లేనట్లయితే మైదా పిండితో డస్టింగ్ కూడా చేయొచ్చు. తర్వాత ఈ కేక్ బ్యాటర్ని దీనిలో వేసుకోవాలి. దీన్ని చేసుకోవడం చాలా ఈజీ అండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అయితే నేను ఇందులో నూనెను వాడాను కదా పంచదార పొడిలో కలపడానికి, నూనె బదులు మీరు బటర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా బ్యాటర్ మొత్తం వేసిన తర్వాత ఈ కేక్ టిన్ని 1-2 సార్లు ఇలా గట్టిగా ట్యాప్ చేయాలి. ఆ తర్వాత 180 డిగ్రీస్ ప్రీహీట్ చేసిన ఓవెన్లో 35 మినిట్స్ పాటు మనం ఈ కేక్ని బేక్ చేసుకోవాలి. 35 మినిట్స్ తర్వాత కేక్ ఇలా ఉంటుంది. అయితే ఇది రెడీ అయిందో లేదో తెలుసుకోవడానికి టూత్ పిక్ని కానీ ఏదైనా నైఫ్ లాంటి దాన్ని కానీ దీనిలో గుచ్చి చూస్తే అది మనకి బయటికి క్లీన్గా వచ్చేసిందంటే కేక్ రెడీ అయిపోయినట్టే. ఒకవేళ టూత్ పిక్ క్లీన్గా బయటికి రాకపోతే మనకి ఇంకా ఉడకలేదని అర్థం. అప్పుడు మనం ఇంకొక 5 to 10 మినిట్స్ అవసరాన్ని బట్టి మళ్ళీ 180 డిగ్రీస్ ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లోనే బేక్ చేసుకోవాలి. తర్వాత ఈ కేక్ మొత్తం చల్లారిపోయిన తర్వాత అంచుల్ని ఇలా స్క్రేప్ చేసుకుని దాన్ని ఒక ప్లేట్లోనికి కానీ కూలింగ్ ర్యాక్ పైకి కానీ రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసిన తర్వాత మనం ముందుగా బటర్ పేపర్ వేసాం కదా, దానితో పాటు వస్తుంది బయటికి. సో ఈ బటర్ పేపర్ని మనం సెపరేట్ చేసేయాలి. ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకుంటే మన ఎమ్మీ కస్టర్డ్ కేక్ రెడీ అయిపోయినట్టే. చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై నేను అప్లోడ్ చేయబోయే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.